దుర్మార్గుని. ఎక్కడేమనుంది? సామెతల గ్రంథం 25:19 చదువమ్మా. ఏం మాట ఉంది అక్కడ? సామెతల గ్రంథం 25:19. శ్రమల కాలములో విశ్వాసఘాతుకుని. చాలు, విశ్వాసఘాతుకుడు. విశ్వాసఘాతుకురాలు రాదే, విశ్వాసఘాతుకురాలు ఇది అని ఎందుకంటారు? అనలేదా? ఎందుకంటారు? విశ్వాసఘాతుకురాలు రా, ఇది చేతికి తీయబోతున్నాడు రా. లోనికి వెళ్తే ఉదయం 6 గంటలకు రామంటే 6 గంటలకు వెళ్ళాం. ఆ బ్యాంకింగ్ మేనేజర్ 12 గంటలకు వచ్చాడు. ఆయన పని చూసుకొని వచ్చిన వాళ్ళందరూ ఆధార్ కార్డులో అప్లికేషన్ పెట్టుకున్నారా అని అడిగాడు. పెట్టుకున్నాం సార్. ఫోటోలు తెచ్చుకున్నారా? తెచ్చుకున్నాం సార్. రెడీయే సార్. ఈ లోపల మనం తీసుకెళ్ళిన వాళ్ళు ఏమంటారు? నీకు లోన్ ఇస్తే కొంత అమౌంట్ నాకు ఇవ్వమంటారు. సరే అంటాం. ఆయన వచ్చే టయానికి హాయ్ బాగున్నారా, ఎంతసేపు అయింది వచ్చాక మనం పలకరిస్తే మేనేజర్ మనం బాగా పలకరించారు, ఇక డైరెక్ట్ అవుతాం మేనేజర్తో మనం అని మేనేజర్ చెప్తాడు. వచ్చేసాం సార్, అన్ని పెట్టుకున్నాం సార్ అనగానే ఈ మంటగల్లికి ఏం చేసింది తెలుసా? సార్ ఆల్రెడీ వాళ్ళు ఇష్యూ అయిపోయింది సార్, ఆల్రెడీ వాళ్ళు తీసేసుకున్నారు సార్ లోన్ అంటే, ఈ పోయే టైంకి ఆల్రెడీ తీసేసుకున్నారు సార్ అన్నాడు. ఈమె తీసుకెళ్ళిన ఆమె యానిమేటర్ లోన్ ఇస్తాడా? అమ్మా, ఈ మాటలు అర్థం అవటానికి చెబుతున్నాను నేను, సరేనా? యానిమేటర్ అని కానీ ఇవన్నీ అర్థం అవటానికి మాత్రమే చెబుతున్నా. అర్థమైందా? చూడండి, ఇస్తాడా బ్యాంకింగ్ మేనేజరు? ఏమంటా బయటకు వచ్చి కౌంటర్ దాకెళ్ళిపోయి బ్యాంకింగ్ మేనేజర్ కీపోతున్నాడు. మాకు ఈ విశ్వాసఘాతుకురాలు చెడగొట్టింది, మమ్మల్ని తీసుకున్నామని చెప్పింది అని మనం ఏమంటాం? విశ్వాసఘాతుకురాలు అంటాం. అంతేనా? ఒక ఆమెనే కాదు, మనకి ఇస్తానని ఆశ చూపించి చీగిపోయినటువంటి ఆమెను కూడా అంటాం, ఆయన్ని కూడా అంటాం. అంతేనా? అది అన్ని రకాల, ఒక డబ్బే కాదండు, వస్త్రం కానీ ఆహారం కానీ అడిగిన అవసరత కానీ. ఆడు కూడా ఎంత విశ్వాసఘాతుకుడో. ఆడు బండి లేకపోతే నా బండి వేసుకొని వెళ్తా ఉండేవాడు, నేను ఎప్పుడు కూడా వద్దని అనలేదు, ఇప్పుడు నేను బండి అడిగిన ఆయిల్ లేదు అంటున్నాడు అంటారు. అది ఎంత విశ్వాసఘాతుకుడు. నువ్వు బండి లేనప్పుడు ఎన్నిసార్లు బండి వేసుకొని వెళ్ళావు, అది ఆలోచన నీకు రాదు. ఇప్పుడు ఎంతో నిన్ను అడగగలను ఏమంటావు? ఆయిల్ ఏదమ్మా ప్రార్థనకి రావట్లేదంటే ఏమంటావు? ఏడ కుదరుతుంది పాస్టర్ గారు? ఎంత విశ్వాసఘాతుకురాలు అయితే ఆ మాట ఏడ కుదరుతుంది? నీకు కుదిరేది కుదిరించుకోవాలా. దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇచ్చి దినదినం సంరక్షించి చక్కగా పోషించి నీకు పనికి వెళ్ళి ఆ పనికి వెళ్ళినప్పుడు డబ్బులు తీసుకొచ్చుకొని ఇంటికాడ హ్యాపీగా ఉన్నప్పుడు దేవుడి సన్నిధికి రాకుండా నువ్వు ఉన్నావంటే, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చిన ఆయుష్ నువ్వు తీసుకొని పొందుకొని కూడా దేవుడి సన్నిధి రాకుండా పోతే ఎంత విశ్వాసఘాతుకుడు కావచ్చు, ఘాతుకురాలు కావచ్చు నువ్వు కదా. ఈరోజు ఉదయాన్నే లేచావంటే ఎవరు కృపది? ఈ తల్లిదండ్రుల కృప, దేవుడి కృప. దేవుడు నేను ఉదయాన్నే లేపి చక్కగా నీ పనిని అన్నింటిని సమకూర్చి పనికి వెళ్ళినానా అని చెప్పి నిన్ను పనికి పంపించి పనిలో కూడా నువ్వు తోడుగా ఉండి పని మొత్తం ముగించుకొని క్షేమకరంగా ఇంటికి వచ్చి దేవుడి సన్నిధి వినపడుతూ ఉంటే, దేవుడి సన్నిధి రాకుండా ఉంటే మరి ఏమంటారు దీన్ని? దేవునికి విశ్వాసఘాతుడుగా ఉండవా నువ్వు? ఆ సమయంలో నువ్వు దేనితో సమానం అంట? పగిలిపోయిన పనితో, కీలు తొలగిన కాలుతో సమానం. చదువమ్మా. శ్రమకాలములో సమానము. ఆశ్రయించిన ఎడల, నువ్వు ఆడిని ఆశ్రయించినందు వల్ల విశ్వాసఘాతుకుని ఆశ్రయిస్తే ఏ ఉపయోగం? నీకు ఉపయోగం ఉందా? ఉపయోగం లేదు. చదువమ్మా రెండో మాట. దుఃఖ చిత్తునికి, దుఃఖంగా ఉన్నటువంటి వాడికి పాటలు వినిపించేవాడు చలిదినమున పైబట్ట తీసివేయని వానితోను సూర్యకారము మీద చెరగపోయే వానితోను సమానుడు. చూడండి ఎంత అబ్బా! సూర్యకారం, అమ్మ పేరుంది, సూర్యకారం అన్నారుగా. చూడండి మరంట దుఃఖపడుతున్నటువంటి వాడి మీద, దుఃఖపడుతున్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి నువ్వు వెళ్ళి చక్కగా పాటలు పెట్టావనుకో, ఏమంటాడు? బాధలో ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి పాటలు పెట్టు, ఏమంటాడు? వినిపించగలవా?
వినిపించే ఉంటే దేనితో సమానం? నువ్వు చలి, భయంకరమైన చలిలో ఉడికిపోతుంటే బయట పడుకున్న వాడు సొక్కా లాగేస్తే ఎవరు న్యాయమైనది అమ్మా? ఎవరు న్యాయమైనా? సూర్యకారం వాడుంటే దాని మీద చెరక ఏదన్నా ఒక నొప్పు తీసుకొచ్చేస్తే ఏమన్నా న్యాయమేనా? న్యాయమా? మూడే అవునా?